జరిగింది. ఇప్పుడు వాటర్ తాగడం జరిగింది అంటే స్పీచ్ వస్తుంది. సో ఎస్కేఎన్ గారు మాట్లాడతారు. వెనక అరవట్ల అత్యధిక చిత్రాల సక్సెస్ పర్సంటేజ్ ఉన్న నిర్మాత, జనసేన ప్రచార కమిటీ చైర్మన్ బన్నీవాసు గారికి కృతజ్ఞత. మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడుతాను. నాకు వాసు ఒక 12 years, నేను వాసు ఒక రూమ్మేట్స్. సో నాకు వాసు అంటే చాలా ఇష్టం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో నాది వాసు గారిది చాలా మంచి జర్నీ. సో అటువంటి బన్నీవాస్ అండ్ వెంకటేష్ మహా గారి ప్రజెంట్స్లో ఈ సినిమా టోటల్గా నా ఫ్యామిలీ ఫిల్మ్ లాంటిది. సో ఈ ఫ్యామిలీ ఫిల్మ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన అడవి శేషి గారికి, చీఫ్ గెస్ట్ అడవి శేషి గారికి ఆయన చాలా లక్కీ హ్యాండ్. ఎందుకంటే మొన్న పొలిమేరకు వస్తే ఆ సినిమా ప్రతి పొలిమేరలోనూ మంచి హిట్ అయింది. సో ఆయన పేరులో అడవి ఉంది. అడవి అంటే ప్రకృతి. ఆ ప్రకృతిలో ఉన్న చల్లదనం, మంచిదనం, ఆత్మీయత ఆయనలో ఉంటాయి. సో ఆయన ఇప్పుడు తీస్తున్న సినిమా G2, మాది GA2. సో ఆ రకంగా మాకు అనుబంధం కుదిరినట్టే. ఎందుకంటే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పంజా చేసినప్పుడు ఆ సినిమాకి నేను పిఆర్గా పనిచేశాను. సో అప్పటి నుంచి నాకు ఆయనతో ఒక రిలేషన్ ఉంది. ఎందుకంటే చాలా 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 ప్యాషనెట్ వ్యక్తులు. అంటే టాలెంటెడ్ పీపుల్ ఎప్పుడు అవకాశాల కోసం వెతుక్కోరు, అవకాశాలను సృష్టించుకుంటారు. అలా అవకాశాలని సృష్టించి ఒక కొత్త ఒరవడిని, ట్రెండ్ని సృష్టించిన ట్రెండింగ్ స్టార్ అడవి శేషి గారు. ఎందుకంటే ఇదేదో ముఖస్థితి కోసమో ఆయన స్టేజ్ మీద ఉన్నారో చెప్పడం కాదు. ఒక సాధారణ కిస్ నుంచి, సార్ అదే కదా, కిస్ నుంచి ఆయన ఒరవడి ఎప్పుడు మిస్ కాకుండా చాలా సినిమాలు చేసిన వ్యక్తి. సో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో మనకి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారంటే అది మనకు గర్వకారణం. సార్ మీరు చేస్తున్న G2 కానీ డెకాయిట్ కానీ అన్నీ కూడా బ్లాక్ బస్టర్లు అయ్యి మన తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిలబెడుతున్న ఐకాన్ల సరసన మీరు కూడా చేరాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇకపోతే అంబాజీపేట డైరెక్టర్ దుష్యంత్, మా ఊరే, ఏలూరు. సో ఫస్ట్ సినిమాతోనే ఒక బెస్ట్ సినిమా అందించాడు. ఎందుకంటే ఇది ఒక రూట్స్ నుంచి వచ్చిన సినిమా, రూరల్ డ్రామా. చాలా చాలా అంటే న్యాచురల్గా మన ఇంటికి వెళ్ళేపాటికి సుహాస్, శివాని, నితిన్, శరణ్య ఈ పేర్లు అయ్యి గుర్తుండవు. మళ్ళీ ఇలా క్యారెక్టర్లు ఏమో గుర్తుంటాయి. ఎందుకంటే మన బ్రెయిన్ మీద అంత బలంగా ముద్రేసిన సినిమా. నేను ఈ సినిమాని 2-3 times చూశాను. ఎందుకంటే చాలా నచ్చి, ఆల్రెడీ ఫస్ట్ కాపీ జరుగుతున్నప్పుడే. దీనికి శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే చాలా సినిమాల్లో హీరోయిన్లకు కానీ ఫీమేల్ ఆర్టిస్టులకు కానీ మన సాయిరాజ్ గారు లాంటి, సందీప్ రాజు లాంటి డైరెక్టర్లు తప్ప కొంతమంది రాస్తుంటారు బలమైన పాత్రలు. ఇందులో అలాగా హీరోతో ఈక్వల్గా శరణ్య గారి పాత్రని రాశారు. సో శరణ్య గారు మీకు మీ కెరీర్లో ఇదొక డైరీలో ఒక మైల్ స్టోన్గా ఉంటుంది ఈ క్యారెక్టర్. అలాగే శివాని అంటే నాకు కానీ మా మారుతి గారికి కానీ గీతార్ట్స్ తెలుగు అమ్మాయిల్ని పరిచయం చేయడం అనేది చాలా ఇది. ఎందుకంటే మీరు ఈ ట్రైలర్లో చూస్తే ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతాయి, చాలా పర్ఫెక్ట్ సింక్లో ఉంటాయి. సో ఒక్క తెలుగు అమ్మాయిలు మాత్రమే ఆమె అంత 100% అంటే 100% డెలివరీ చేయగలరు. సో శివాని గారికి ఇది ఒక మంచి డెబ్యూట్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే అప్పుడప్పుడు నేను బాక్స్ ఆఫీస్ సైట్లు చూస్తుంటాను. Tier 1, Tier 2, Tier 3 హీరోలు అలా రాస్తుంటారు. సో సుహాస్ ఇండస్ట్రీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక టైర్గా ఉంటాడు త్వరలో ఫ్యూచర్లో అనేది మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అతను కమెడియన్గా చేసిన, హీరోగా చేసిన, విలన్గా చేసిన తన మార్క్ అనేది ఎప్పుడూ గట్టిగా ఉంటుంది. సో సుహాస్ కూడా చాలా ఇలాగే రూట్స్ నుంచి వచ్చిన వ్యక్తి. సో సుహాస్ భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళతాడనే నమ్మకం నాకుంది. అలాగే మలయాళం నుంచి వచ్చిన నితిన్ గారు, ఆయన ఎంత తెలుగులో ఎంత బాగా మాట్లాడారో. సో చూస్తుంటే ఇదంతా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మా లైన్ కింగ్ అరవింద్ గారు ఇక్కడ లేరు, వేరే ఊర్లో ఉన్నారు. బట్ ఆయన ఆశీస్సులతోనే నేనైనా, బన్నీవాసు గారైనా, ధీరజ్ అయినా, వంశీ అయినా సరే మేమందరం ముందుకెళ్తుంటాం. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. బట్ ఒక్కళ్ళే నిర్మాతగా ఎవరైనా ఇండస్ట్రీ ఇస్తారు. బట్ ఆయన సెక్షన్లో పెరిగిన బన్నీవాసు గారు ఒక గీత గోవిందం ఇస్తారు, నేను ఒక బేబీ తీస్తాను. మన ధీరజ్ ఇప్పుడు అంబాజీపేట తీస్తాడు. అలాగే వంశీ ఒక అంటే తానే కాకుండా తన పక్కనున్నోళ్ళు కూడా ఉచ్చ స్థానానికి వెళ్ళే విధంగా, తన ఫ్యామిలీ కాకపోయినా ఎక్కడ టాలెంట్ ఉన్నా అది నా ఫ్యామిలీ అనే భావించే వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈజ్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే మాటలు చెప్పడం చాలామందికి ఇదే, బట్ వాళ్ళ జేబులో డబ్బులు పెడతాం, వాళ్ళ మీద డబ్బులు పెట్టి సినిమా చేయించడం అనేది చాలా 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 రేర్ క్వాలిటీ. సో అలాంటి క్వాలిటీ ఉన్న అరవింద్ గారు ఎప్పటికీ అలా లెజెండ్లా ఉండాలని. ఇప్పుడు తెలుగు సినిమా చాలా ఉచ్చ స్థితిలో ఉంది. మొన్న పొంగల్కి కంటెంట్ మీద వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా సక్సెస్ అయింది. అలాగే ఎవరెస్ట్ శిఖరం లాంటి మన మెగాస్టార్కి పద్మవిభూషణ్ అవార్డ్ దక్కింది. సో ఈ స్థాయిలో ఇలా కంటెంట్ అనేది ఒక స్టార్గా వెళుతున్న క్రమంలో ఈ ఫిబ్రవరి 2న అంబాజీపేట రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఫిబ్రవరి 1నే అందరికీ కూడా పెయిడ్ ప్రీమియర్లు వేసేస్తున్నాం. అంటే అది సబ్జెక్ట్ మాత్రమే ఇచ్చే కాన్ఫిడెన్స్. ధీరజ్ నాకు బ్రదర్ లాంటివాడు. ఎందుకంటే తనది చాలా లక్కీ హ్యాండ్. సిద్ధు గారితో చేసిన డీజే టిల్లు అయితే అంటే కానీ 100 crores గ్రాసర్ మా దర్శక వజ్ర సాయి రాజేష్ గారు వెళ్ళిపోయారా, ఆయన మాకందరికి 100 crores ఫిల్మ్ ఇచ్చారు బేబీకి. దానికి కూడా కో ప్రొడ్యూసర్ ఆయన. సో నాకు బ్రదర్ లెక్క. అలాగే శిరీష్కి కూడా చాలా క్లోజ్ పర్సన్. ఇప్పుడు రష్మికతో ఒక పాన్ ఇండియా ఫిల్మ్ ద గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నారు. ధీరజ్కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఇతర సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్లకు, పంపిణీదారులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పను, కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ కాపీ చూశాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఫిబ్రవరి 2న ఈ బ్రాండ్గా మారి ఆల్ సెంటర్స్ గట్టిగా సౌండ్ చేయబోతుంది. గుర్తుంచుకోండి, ఈ సినిమా పేరు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, అక్కడ లక్ష్మి మిమ్మల్ని పిలుస్తుంది. లక్ష్మి బిల్లు కట్టలేదా? శ్రేయస్ మీడియా లక్ష్మి గారి విన్నపం మేరకు ఫిబ్రవరి 1న ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఈ సినిమా బేబీకి ఎలాగా పెయిడ్ ప్రీమియర్లు వేసామో సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్తో అన్ని ఏరియాల్లో కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. సో ముందు రోజే ఈ సినిమా టికెట్ కొని మీ ఫ్యామిలీతో చూసి ఆనందించండి. ఒక టాలెంటెడ్ టీమ్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అంతా మాట్లాడేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతుంటారు మైక్ ఇచ్చి ఆల్వేస్. ఆయన స్పీచ్లతో చేస్తారు మెల్ట్, సినిమాల్లో ఇస్తారు కల్ట్. మీరు చప్పట్లకు కొట్టకపోతే అవుతారు గిల్ట్. సో కొట్టేయండి. సో నవ్ ఐ రిక్వెస్ట్, ఇందాక చెప్పారు ఈ బ్రాండ్గా మారిపోతుంది Feb 2కి అని చెప్పి. డెఫినెట్గా Feb 2కి మన ముందుకు వస్తున్న హీరో సుహాస్ గారిని కాకుండా ధీరజ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు.